రైట్. ప్రస్తుతం మనకి అలీ గారు అందుబాటులో ఉన్నారు మనతో మాట్లాడడానికి. అలీ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రస్తుతం జానకి గారు లేరు అనే మాట కూడా నమ్మడానికి అసలు వీలు లేదు అన్నట్టుగా ఉంది. ఎలా ఉండేది? ఇన్ని ఇయర్స్లో మీరు ఎన్నో జ్ఞాపకాలు ఉండుంటాయి ఖచ్చితంగా మీకు. అవునమ్మా, నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు ఆవిడ తానంపేటలో ఉండేవారు. ఆ, విచిత్రం ఏంటంటే ఒక సొంత అవతల సుశీలమ్మ ఉండేవారు, మధ్యలో రోడ్ అడ్డు ఇంకో సొంతలో జానకమ్మ గారు ఉండేవారు. ఎస్ జానకి అని దాని ఇంటి పైన రాసి ఉండేది. నిజంగానే ఈరోజు మన మధ్యన లేదు అని వార్త అంటే పుట్టిన తర్వాత గిట్టక తప్పదు, అది వెనక ముందు అవుతుంది. బట్ ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ ఎన్నో అవార్డులు ఎన్నో తీసుకున్న ఒక గొప్ప సింగర్ అమ్మ. అండ్ అంతేకాకుండా చాలా వేదికల మీద ఆవిడ పాటలు పాడుతుంటే ఆవిడ ఏదైతే అప్పట్లో రికార్డింగ్లో పాడారో ఎక్కడ కూడా ఒకటి చిన్నది కూడా కొనుక్కోకుండా అదే వాయిస్ ఇమిటేట్ చేసేవారు, అదే యాక్ట్రెస్ వాయిస్ లాగా పాడేవారు. అండ్ రీసెంట్గా బాలు గారిది ఆవిడకి ఇంటర్వ్యూ చేస్తుంటే నిజంగా ఒక అక్క ఒక తమ్ముడిని ఆట పట్టిస్తుందా అన్నట్టు ఉండేది. ఈ రోజున ఆవిడ మన మధ్యలో లేకపోవడం నిజంగా చాలా బాధాకర విషయం. కానీ ఆవిడ లేకపోయినా కూడా 200 కాదు 300 సంవత్సరాలైనా కూడా ఆవిడ పాట తెలుగు వాళ్ళు భారతదేశంలో ఉన్నంత వరకు ఆ పాటలు వస్తూనే ఉంటాయి. ఖచ్చితంగా అండి. అది ఎక్కడికి వెళ్ళినా ఏ దేశం వెళ్ళినా తెలుగు వాళ్ళ ఇంట్లో ఆవిడ పాట కంపల్సరీ ఉంటుంది. ఖచ్చితంగా అది ఎందుకంటే ఆవిడ చిన్నపిల్ల వాయిస్ కావాలంటే చిన్నపిల్ల వాయిస్ లాగా పాడటం, లేదు కొద్దిగా కొంటిగా పాడాలంటే ఆ కొంటిగా పాడటం, లేదు కొద్దిగా హస్కీగా పాడాలంటే హస్కీగా పాడటం, కొంచెం తాతటిక్ అంటే ఆవిడ నిజంగానే రికార్డింగ్ థియేటర్లో ఏడుస్తూ పాడేది ఆవిడ పాట. అంత గొప్ప సింగర్ అమ్మ ఆవిడ. నిజంగా అనుకోకుండా నేను ఒక 3 నెలల క్రితం ఆవిడతో మాట్లాడటం జరిగింది. ఏ లేదమ్మా, ఈ సినిమాలు చూశాను నేను, నువ్వన్నా బ్రహ్మానందం అన్నా నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా కామెడీ వస్తున్నప్పుడు ఛానల్ మార్చను నేను, అది అలా చూస్తూ ఉంటాను. నాకు కారు బాగాలేదు నాయన, నేను మైసూర్లో ఉన్నాను, నేను ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే తప్పకుండా నిన్ను కలుస్తాను బాబు అంటే నేనేం చెప్పానంటే, అమ్మా మీరు నా ఇంటికి రావద్దు, మీరు ఉండే ప్లేస్ చెప్పండి అమ్మా, నేనే వచ్చి కలుస్తాను అని చెప్పాను. కానీ ఈ 3 నెలల తర్వాత ఆవిడ లేరు అనటానికి, అది ఉండటానికే నాకు ఒక రకంగా అనిపించింది. అరే కలిసి ఉంటే బాగుండేదేమో అని అనుకున్నా. బట్ ఎక్కడ కలిసినా కూడా అంటే మేము చాలా వేరే దేశాలకు కూడా వెళ్తుంటాం ఈవెంట్స్కి. ఆ ఈవెంట్లో ఆవిడ కనిపించిన అది మలేషియా, సింగపూరు, దుబాయ్, ఇట్లాగా కొన్ని అబుదాబి ఇట్లాంటి కొన్ని దేశాల్లోకి వెళ్తున్నప్పుడు ఆవిడ కలిసినప్పుడు ఆవిడతో మాట్లాడటం, ఆవిడ చాలా హ్యూమర్, ఆవిడ ఎంతో చాలా జోవియల్గా ఉండేవాళ్ళు. బట్ ఏంటంటే భగవంతుడు ఆవిడకంట ముందు కొడుకు వెళ్ళిపోవటం ఆవిడ జీర్ణించుకోలేకపోయింది, అది తీసుకోలేకపోయింది. నాకంటే ముందు నా కొడుకు పోయాడే అనే బాధతో ఆవిడ కాలం చేయడం జరిగింది మైసూర్లో. ఏదేమైనా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానమ్మా. థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్ విత్ అస్. జానకమ్మ 50,000 పైగానే పాటలు పాడారు అన్ని భాషల్లో. కానీ ప్రత్యేకంగా ఒక చిన్న పాపలాగా పాడాలంటే జానకమ్మ పాడే ఆ విధానం ప్రతి ఒక్కరిని కూడా ఎంతో హత్తుకుంటుంది. నిజంగా చిన్న పాప పాడినట్టే వినిపిస్తుంది. అండ్ ఏ పాటనైనా చాలా అలవోకగా పాడేయగలరు ఆమె.